హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చి భోగి రోజుదండి. మేము ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిద్దామని అయితే ఒక వీడియో చేశాను. మా చెల్లి అయితే మొత్తం కలర్స్ ఇలా సెట్ చేసుకుంటుంది. ఫస్ట్ అయితే రంగోలీ పక్కా కదా, జనరల్గా వాకిట్లో రంగోలీ ఉండడం మంచిది. అండ్ అందులోనూ సంక్రాంతి టైంలో అయితే ఖచ్చితంగా వేస్తాము. సో దానికి తగ్గ ప్రిపరేషన్స్ అన్నీ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. అన్ని కలర్స్ అయితే ఫస్ట్ ఇలాగా మిక్స్ చేసుకొని కొంచెం రెడీగా ఉంచుకుంటున్నాము. అండ్ టోటల్గా మాకైతే ఇన్ని కలర్స్ వచ్చాయన్నమాట. ఇంకెందుకు లేట్ ముగ్గేసేద్దాం. ఇది వచ్చి సెకండ్ ముగ్గు. అండ్ దీన్ని అయితే ఫస్ట్ మట్టితో ఇలా అయితే స్ప్రెడ్ చేస్తున్నాము. ఈ మట్టి దాని మీద మనమైతే చిన్న ముగ్గు వేసుకుంటున్నాము. అండ్ మార్నింగ్ వచ్చి మన భోగి ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఈ ముగ్గు మీద అయితే చేస్తాము. ఇవన్నీ కూడా మేము ముందు రోజు నైటే చేసుకున్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి అయితే ముహూర్తం అలా ఉండేది. సో మళ్ళీ అప్పటికప్పుడు చేయడానికి అవ్వదని చెప్పి ముందు రోజే మేమైతే చేసేసాము. సక్సెస్ఫుల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మార్నింగ్ మా మమ్మీ రెడీ అయిపోయిందండి. భోగికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ అయితే రెడీ చేస్తుంది. ఇలా అన్నీ పెట్టుకుంటుంది అనమాట. దగ్గర దీపాలు అండ్ అరటిపళ్ళు అన్నీ కూడా చెక్కలతో సహా. ఒకవేళ వీడియోకి లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మా మమ్మీని ఇలాగ చాలా తంటాలు పెట్టామన్నమాట వీడియో కోసము. అదిగోండి ఆల్రెడీ నైట్ వేసిన ముగ్గు ఉంది కదా, దాని మీద అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అండ్ మా అపార్ట్మెంట్ కింద చూడండి, ఇలా ఆల్రెడీ భోగి మంట వెలిగించేశారు. కానీ ఫస్ట్ అయితే మన ఇంటి ముందు అయితే వెలిగించాలి కదా, సో మేమైతే పైనుంచే వీడియో తీసేస్తున్నాము. ఇప్పుడైతే మన ఇంటి ముందు ఎలా చేస్తామో చూపిస్తాను, చూసేయండి. మనం జనరల్గా ఎలా అయితే మనం దీపం పెట్టి హారతి ఇచ్చి అండ్ అగరబత్తి అయితే వెలిగించి చేస్తామో అవన్నీ చేసిన తర్వాత మనమైతే భోగి మంట స్టార్ట్ చేసేస్తాం అనమాట. ఖచ్చితంగా భోగి మంట వేసేటప్పుడు కింద చిన్న ముగ్గైనా ఉండాలంటారు. సో అలాగే మన పెళ్ళం మీద పైన మట్టేసి దాని మీద ముగ్గేసి ఆ తర్వాత చెక్కలు పెట్టి మొత్తం దీపం అవన్నీ పెట్టేసిన తర్వాత అయితే మనము వెలిగించేసాము. ఇప్పుడు చూడండి ఆల్రెడీ మా మమ్మీ చేస్తుంది కదా. ఆ పువ్వులు అవన్నీ కూడా డెకరేషన్ మాత్రమే, జస్ట్ అందంగా కనిపించాలని అయితే మేమైతే డెకరేట్ చేస్తున్నాము. అండ్ సక్సెస్ఫుల్గా భోగి మంట అయితే వెలిగించేసామన్నమాట. టైంకి అయితే పూజ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయాక ఏముంది, అది ఎలా కాలుతుందో అలా హ్యాపీగా కొంచెం పీస్ఫుల్గా పక్కన కూర్చొని చూడటమే. చల్లని క్లైమేట్లో వేడివేడిగా ఇలా మంచి మంట వస్తుంటే భలే ఉంటుంది కదా. మీరెలా భోగి పండుగ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ ఇష్టమైన పండుగ, అందులోనూ మన ఆంధ్ర వాళ్ళకైతే ఇంకా ఇష్టము. అదే మన ఊరుల్లో అయితే ఇంకా బాగుంటుంది. అండ్ భీమవరం సైడ్ అయితే కోడిపందాలు అంటారు. ఆ కోడిపందాలు చూడాలని ఎప్పటి నుంచో ఉండేది, కానీ నాకు ఎప్పుడూ అవ్వలేదు. ఎప్పుడో ఒకప్పుడు ట్రై చేయాలి వెళ్ళడానికి. అండ్ మా ఇంటి కింద అయితే ఇలా భోగి మంటలు వెలిగిస్తున్నారని చెప్పాను కదా, ఇప్పుడు మా అమ్మ అయితే కిందకైతే వెళ్తుంది. అక్కడ కూడా సేమ్ ఇలాగే కొంచెం కూడా ముగ్గులు వేయలేదన్నమాట. ముగ్గు వేయకుండా టైం అయిపోతుందని చెప్పి ఆల్రెడీ వెలిగించేశారు. సో మా మమ్మీ వెళ్ళి అక్కడ మొత్తం అన్నీ చేసుకుంటుంది.
మేమైతే పైనుండి అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక మా భోగి మంట అయితే కొండెక్కిపోయింది. ఇదైతే అయిపోయిందనమాట. అండ్ మేమైతే పైన చంద్రుడిని చూసి అలా కింద భోగి మంటలు చూస్తుంటే భలే మంచి ఫీలింగ్ అనిపించింది. సంక్రాంతి అందరూ బాగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అందరూ బాగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి పండగల టైంలోనే ఫ్యామిలీ అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.